జంగాలలో ముఖ్యంగా కోరుకునేది ఏమంటే ఎప్పుడు కూడా మేము పొద్దు నుంచి కష్టం చేసుకుంటూ బయటికి పోతుంటాము. మేము బయటికి పోయి వచ్చేటప్పటికి మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ సేఫ్ గా ఉండాలా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడే కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎక్కడే కానీ ఇబ్బంది అనేది ఎప్పుడు జరిగింది. పాత ప్రభుత్వంలో దొరకలకు సంబంధించి ఇక్కడికి సంబంధించిన ఒక పిల్లడిని కిడ్నాప్ చేసుకోతే మరుసటి పొద్దునంతా బళ్ళారికంతా మళ్ళీ తిరిగి తెప్పించిన మాట వాస్తవమా? అది మన పాలన. మన పాలన ఏమంటే పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం అందిస్తూ అన్నిటికంటే కూడా భద్రత, ఏ ఒక్కరికి కూడా వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళ ఆడవాళ్ళకి కానీ వాళ్ళ ఆడపిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన ఇవ్వడమే మన బాధ్యత అని చెప్పి నేను ఎదుర్కొన్నాను. ఇవన్నీ కాక కొన్ని స్థానిక అవసరాలు ఉన్నాయి. ఓ కమిటీ హాల్ కావాలా, మనకు స్థలం ఉందని చెప్పి చెప్పాలి. కమిటీ హాల్ ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు ఈరోజు నేను తెలియపరుస్తాను. కాక ఒక కాస్ట్ సర్టిఫికేట్ కు సంబంధించిన విషయం ఉంది. అయితే కాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా మందికి ఇది ఏదో చాలా సులభమైన విషయం అనుకుంటారు. అంత సులభమైనది కాదు. ఎందుకు కాదంటే ఈ కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రెండు కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు మన జనాభా ఏ కులానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్క పెట్టారు. ఆ లెక్క పెట్టే సమయం వచ్చింది. ఆ లెక్క పెట్టిన తర్వాత ఒక్కసారి దాని సెన్సస్ అంటారు. ఆ సెన్సస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి లెక్క చేయడం అయిపోయిందో దాని ప్రకారంగా చేసేదానికి వీలవుతుంది. అయితే జంగాలకు సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ విషయంలో ఎన్నోసార్లు మేము ప్రభుత్వంలో చర్చించడం జరిగింది, అసెంబ్లీలో చర్చించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం కాకుండా బయట కొన్ని నిర్ణయాలు వేరే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ నిర్ణయాల కోసం మనం వేచి చూస్తున్నాం తప్ప మనం ఖచ్చితంగా దీనికైతే మన ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీ అందరూ చిన్నపిల్లలు కొంతమందికి ఏదో సులభంగా పేపర్ మీద సంతకం పెట్టేది అనుకుంటారు. అది కాదు. ఒక్కొక్క కాస్ట్ మనకు రిజర్వేషన్ వచ్చిందంటే దశాబ్దాల కొద్ది వేచి చూచి పోరాటం చేసిన తర్వాతనే వస్తాయి తప్ప ఒకరోజు తీసుకునే నిర్ణయాలు కాదు. ఇది మనల్ని దాటి మొత్తము దేశ వ్యాప్తంగా, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జనాభా కులానికి సంబంధించి లెక్కాచారం చేయాల్సిన అవసరం ఉంది. దానితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మనము వేచి చూస్తా ఉన్నాం తప్ప మనమైతే కట్టుబడి ఉన్నామని చెప్పి జంగాల వాళ్ళకి సంబంధించిన సాధక బాధకాలన్నీ కూడా మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. కట్టుబడి ఉన్నామని చెప్పి 50 లక్షల రూపాయల రోడ్లు అట్లా గెలుస్తాడు, మంత్రి అవుతాడు, వెంటనే 50 లక్షల రూపాయలు విలువ చేసే రోడ్లు వేపిస్తామని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది. 50 లక్షల రూపాయల మాట చెప్పినప్పటికీ కూడా అది దాటి 1,20,00,00,000 రూపాయల పనులు జంగాల ఏరియాలో చెప్పడానికి గర్వపడుతున్నాం. మీకు అందరికీ ఈ రోజు పాటిస్తున్నాము. పోయినసారి ఎలక్షన్లకు 2019 అప్పుడు 50 లక్షల రూపాయల రోడ్లు వేస్తామని చెప్పి 1,20,00,000 రూపాయలు రోడ్లు వేసినాం కదా. ఈసారి మళ్ళా పాటిస్తున్నాము. మీకు ఈ జంగాల కాలనీకి సంబంధించి ఏ రోడ్లు అయితే పెండింగ్ ఉన్నాయో వాటి విలువంతా కూడా దాదాపు ఎస్టిమేషన్ల వరకు మన మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్ అక్క ఇద్దరు కలిసి ఎస్టిమేషన్ కూడా వేయించినారు. ఆ వెనక పక్క సందులు అవన్నీ కూడా లెక్కేసినారు. దాదాపు 1,50,00,000 రూపాయలు రోడ్లు అవసరం ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. 1,50,00,000 రూపాయలు జంగాల కాలనీకి పెట్టబోతున్నాము. జంగాల కాలనీ యొక్క రోడ్లకు మార్గదర్శనం రాబోతుంది. ఇక ఇప్పుడు ఏదైనా రాకపోతే కూడా ఎన్నికలు అయిపోతేనే వస్తాయి. జూన్ జూలై నెలలో మిగతా రోడ్లు కాలువలు పూర్తయినాయి అని చెప్పి అన్న తరపున మీ అందరికీ పాటిస్తున్నారు. కాలువలు కానీ రోడ్లు కానీ నీళ్ల సౌకర్యం కానీ ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల కంటే కూడా మన పరిపాలన కాలంలో దాదాపు 1,50,00,000 రూపాయలను మన కాలనీకి అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో కంటే కూడా మళ్ళీ ఇంకా చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇంకా కొన్ని మన ప్రచారానికి వచ్చినప్పుడు కొన్ని చిన్న సందులు ఉన్నాయి. మళ్ళీ మీ అందరి సహకారం ఉంటే మీ అందరు కూడా చెప్తున్నాం, గెలిచేది మనమే, వచ్చేది మన ప్రభుత్వమే. ఏ సమస్య ఉన్నా, ఏ రోడ్డు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, ఏ ఒక్కటి కానీ వసతులు మీకు లోటు లేకుండా, తక్కువ కాకుండా మీ కాలనీకి ప్రత్యేకమైనటువంటి అధికారులతో అన్ని చేస్తారు. చేసేటువంటి పరిస్థితి మన కన్నడ దగ్గర ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మీ కాలనీ ఇంకా మరింత అభివృద్ధి చెందేటువంటి విధంగా మంచి చేస్తారు.